నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషం. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ దగ్గర ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ హాల్ నందు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని, విజన్ 2047 ప్రకారం ప్రతి ఇంట్లో ఒకరు వ్యాపార భాగస్వాములు కావాలని, ప్రతి మహిళను పారిశ్రామికవేత్తలుగా చేయాలనేదే ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. 2047 కల్లా ఇంకా ఇంప్లిమెంట్ చేసి P4 ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి జిల్లాను అగ్రగామిగా నిలపటమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలకు చేర్చాలని మీడియా వారిని కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు జ్యూస్ తాగేమనుకోండి, చెరుకు రసం తాగగానే చెరుకు రసంతో వేస్తారు. ఇది తెలుసా మీకు? పిక్కితో. సో అలాగా ప్రతి వేస్ట్ తో మెటీరియల్ ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. సో మీరు అందరూ తక్కువ మెటీరియల్ తో అయినా సరే ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకోండి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ తో పార్టిసిపేట్, షేర్ అండ్ లెర్న్ కాన్సెప్ట్ తో ఒక వర్క్ షాప్ చేపడుతున్నాము. ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదో విజన్ 2047 భాగంగా ప్రతి కుటుంబాల్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విజన్ ఏదైతే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న సెల్ఫ్ విమెన్ గ్రూప్స్ విమెన్ అయితే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళ ఒక లీడర్షిప్ అని గుర్తు చేస్తూ, వాళ్ళు ఎలాగ ఎంటర్‌ప్రెన్యూర్ గా మారాలి, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఏ ప్రకారంగా వాళ్ళు ఆలోచించాలి, ఎలాగ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక బిగినింగ్ ఫస్ట్ స్టెప్ అని మేము అనుకుంటున్నాము. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఏవైతే ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో సో వాళ్ళ ద్వారా ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశాము. అలాగే ఎలిప్ ద్వారా కూడా ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇప్పుడు ఆల్రెడీ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దేశ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎలా ఎదిగారు, ఎలా ఆలోచించారు, ఏ ప్రకారంగా మార్కెట్ లింకింగ్ చేసుకుంటూ ఉన్నారు అనే దాని మీద ఇంటరాక్షన్ పెట్టున్నాము. స్పందన చాలా బాగా ఉంది. ప్రతి మండల లీడర్, మండల సమైక్య వాళ్ళు, అలాగే ఆ టౌన్ లెవెల్ ఫెడరేషన్ లీడర్స్, అలాగే జిల్లా సమైక్య లీడర్స్, అర్బన్ అండ్ రూరల్ ఇద్దరు వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలో మంచి ఉత్సాహం ఉంది. సో మేము చేయగలము, మాకు సపోర్ట్ ఇస్తే చాలు, మనం గైడెన్స్ ఇస్తే చాలని. చాలా మంది ఇప్పుడు సరే ఇది మనకు ఎక్స్పోజర్ ట్రిప్ తీసుకెళ్ళండి, మనకు ఎలా చేస్తున్నారు, మనకు ట్రైనింగ్ ఇప్పించండి ఆల్రెడీ అడుగుతున్నారు. దిస్ ఇస్ వాట్ వి వాంటెడ్. సో వాళ్ళు చైతన్యం ఉంది. కారు వేగంగా వచ్చి కూలీలపై దూసుకు వెళ్లడంతో 7 గాయపడిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో చెరువు బజార్ అడ్డా వద్ద చోటు చేసుకుంది. రోజువారీ కూలీ పని చేసుకునే వారు అడ్డాపై ఉండగా వేగంగా కారు రావడంతో ఈ సంఘటన జరిగింది. దీంతో ప్రథమ చికిత్స నిమిత్తం జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. సంఘటన వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం కొరకు వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించవలసిందిగా డాక్టర్లకు సూచించారు. గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు ఎక్కువగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రతిరోజు కూడా పొద్దున్న పని కోసం వస్తారందరూ కూడా ఆ జంక్షన్లో ఉంటారు. పొద్దున్న కారు మరి తప్పదాగి ఉన్నాడో చాలా వేగంగా వచ్చి వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 6 గాయాలని, 2 తీవ్ర గాయాలని. మరి అటువంటి ఆ డ్రైవర్ని కూడా అన్నీ చర్య తీసుకున్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేయడం, పోలీసులు ఏర్పాటు చేయడం వల్ల ఆ కారు ఐడెంటిఫై చేసాం. ఆ సీసీ కెమెరా అబ్జర్వ్ చేస్తుంటే దాంట్లో ఫోన్లు చూస్తుంటే చాలా స్పీడ్గా నెక్లెస్గా చాలా నిర్లక్ష్యం తోడడం అని యాక్షన్ జరిగింది. వాడిని గట్టిగా చర్య తీసుకునేది చేస్తాం. అదేవిధంగా వైద్యం కోసం దీనిలో ఇద్దరు రెఫర్ చేయాలి. కాల్ ఫ్రాక్చర్, చైన్ ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన 3కి లోకల్లో స్కానింగ్ తీసుకొని అవసరం రిఫర్ చేస్తాం. ఇప్పుడు 108 అదేవిధంగా హాస్పిటల్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి పంపిస్తాం. ఓకే.
థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదుల అత్యంత హేయమైన క్రూర దాడిలో మరణించిన మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మా న్యాయవాదుల సంఘాలు మరి భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ బార్ కౌన్సిల్ కానీ, మరి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కానీ నిర్ణయాలు తీసుకొని దీన్ని ప్రతిఘటించేటటువంటి కార్యక్రమం, న్యాయస్థానంలో ఛాలెంజ్ చేసే కార్యక్రమం, న్యాయం కోసం పోరాటటువంటి న్యాయవాదులు ముందు నడుము కట్టాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకే మేము ఈ యొక్క ప్రోగ్రాం ఈ రోజు చేస్తున్నాం. కానీ ఎవరి మెప్పు కోసమో ఎవరి కోసమో మేము చేయటం లేదు. ఈ దేశానికి ప్రజాస్వామ్యం మనగలగాలన్నా, ఈ దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులో బ్రతకాలన్నా, ఈ దేశ ప్రజలకి హక్కులు కావాలన్నా, పరాయి పాలన భారతదేశానికి ఆ రోజు నాయకత్వం వహించింది కూడా న్యాయవాదులు మాత్రమే. ఆనాడు నాయకత్వం వహించినటువంటి నాయకులు మొత్తం గాంధీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, మరి అంబేద్కర్ గారు కానీ, మరి లాలా లజపతి రాయ్ గారు కానీ, మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గురునానక్ కాలనీలో ఉన్న కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ పెట్టుబడుల కింద శారదా పీఠానికి కొన్ని ఎకరాల జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వటం జరిగిందని, ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు భయపడకుండా ముందుకు రావాలని, మీకు దేనికైనా అన్ని విధాలుగా నేను ముందుంటానని చెప్పారు. పెట్టుబడులు పెట్టే వారికి ఎన్ఆర్ఐలకు జోలికి వస్తే కబద్దార్ అని ఈ సందర్భంగా హెచ్చరించారు. మాజీ మంత్రులు రోజా, అమర్నాథ్, మాజీ ఎంపీ కేశినేని నానిలు నన్ను విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డికి ఉన్న ఏకైక అలవాటు షూట్ కేసు కంపెనీలు పెట్టడమేనని, రాజకీయాలు చేసేవారు వేరేలాగా ఉంటారు. నేను మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాను. సూపర్ 6 లో పెట్టిన పథకాలు ఒక్కొక్కటి ప్రారంభిస్తున్నామని, ఉచిత బస్సు పథకం త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. 700 కోట్ల నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తే, దాంట్లో కూడా ఈ వ్యక్తి ఏమంటాడంటే 99 పైసలకి స్థలం ఇచ్చామంటారు. మేము సుమారు 81 కోట్లు, 51 ఎకరాలకి 81 కోట్లు, అది కూడా 5 ఫేజుల్లో కట్టించుకుని 5 ఫేజుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి. అది కూడా 48 నుంచి 52 నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి. ఇటువంటిది కార్యక్రమం, ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఈయన ఏమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదని, లేకపోతే లిల్లియో లల్లియో అంటాడు. లాలు అనేది కూడా పక్కన తీసాము ఆయనకి. లిల్లీ అనే సంస్థ ఇచ్చారు అంటాడు, లాలుని పట్టుకుని లిల్లీ అంటాడు. ఇతను ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెట్టడానికి ముందు ఆఫీసు కూడా ఉండదు ఇండియాలో అనే పరిజ్ఞానం కామన్ ప్రజలకు కూడా తెలిసిన పరిజ్ఞానం లేదు. ఇతను దొంగ అని ఎటువంటి దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. సిలికాన్ బిల్డర్స్, మార్బెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్స్పైర్ హోటల్స్, క్యాప్స్టన్ ఇన్ఫ్రా, ఉటోపియా ఇన్ఫ్రా, ఇట్లా చెప్పుకుంటే 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు విమర్శిస్తావా? నిజంగా ఎన్ఆర్ఐలు ఇవాళ తమ సొంత డబ్బులతో తాము కష్టపడి సంపాదించి తమ దేశం కోసం సేవ చేయాలని కుటుంబాలు అక్కడ ఉండి, అక్కడ కంపెనీలు ఉండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు పెట్టాలి, వాళ్ళ మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ లో తీసుకెళ్ళాలి. మనం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇటువంటివి ఉన్నాయో అని తలంపుటమే కాకుండా తాన ఇటువంటి ఎన్నో సంస్థలు స్థాపించి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఇక్కడ స్కూల్స్ లో కానీ, ఇక్కడ హాస్పిటల్స్ లో కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలకి నువ్వు ఇటువంటి నీ బురదని వాళ్ళకి అంటగట్టి నువ్వు చూద్దామని చూస్తున్నావేమో. కపడ్డార్ జగన్ రెడ్డి, నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం టీడీపీ కార్యాలయం ప్రజా వేదికలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వద్ద నుంచి సమస్యల్ని, వినతులను స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకి ఫోన్లు చేసి తక్షణమే చర్యలు తీసుకున్నారు. అధికారులు, ఉద్యోగులు చొరవ చూపించాలని సూచించారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ నిర్వహించినట్లు చెప్పారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎలవర్తి శ్రీనివాసరావు, వాసే మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అతనేమో టర్మ్స్ వారీగా మొత్తం రాసుకున్నారు సార్. మొత్తం రాసుకొని అతను మన దగ్గర అమౌంట్ విడతల వారీగా 1,05,000 రూపాయలు తీసుకున్నారు. రాపించుకుని ఫెసిలిటీ ఉంటది. ఓకే, అది రాపించుకుని వాళ్ళు ఓకే అన్నాక వెళ్ళండి. మీరు ఇప్పుడు వెళ్ళదు, మీకు అర్హత ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఓకే, పదండి. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ను కలిసి మానవహారం చేపట్టారు. శాసనసభ్యులు మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నడూ జరగని విధంగా టెర్రరిస్టులు యాత్రికుల్ని చంపటం చాలా బాధాకరమని, ప్రధాని నరేంద్ర మోదీకి అండగా ఉండి టెర్రరిస్టులకి తగిన శిక్ష పడాలని, ప్రజలందరూ ఏకతాటి మీద కులమతాలకు అతీతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగిన భయంకరమైన భారతదేశం మీద జరిగిన ఉగ్రవాద దాడి దుర్మార్గమైన చర్య, అది హీనమైన చర్య. అంటే పహల్గామ్లో మన వెతికి ఎవరు ఏంటి అనేది కనుక్కుని, ఏ జాతి ఏ కులం అనేది కనుక్కుని వాళ్ళని కొని వీళ్ళ తుదముట్టడం అసలు ఇంత చాలా దారుణమైన పరిస్థితి. చాలా దారుణంగా మనం భావించాలి. ఇది జాతి మొత్తం మీద జరిగిన దాడి కింద అందరం ప్రతి ఒక్కరూ భావిస్తున్నాం. ఈరోజు వాళ్ళ ఆత్మశాంతి కోసం, ఆ రోజు చనిపోయిన అందరి ఆత్మశాంతి కోసం గుడివాడలో మానవహారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అందరం అంతా కలిసి కట్టుగా ఉన్నాం. ఇక్కడ ఒక హిందువులే కాదు, క్రిస్టియన్సే కాదు, ముస్లింసే కాదు, జైన్లే కాదు, అందరం కలిపి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారతదేశం మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటానికి ఏదైనా కానీ స్ట్రాంగ్ గా రియాక్షన్ తీసుకుంటాం ఆశిస్తా ఉన్నాం. ప్రధాని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం గత 3 రోజుల కిందట కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏదైతే యాత్రికుల మీద ఆటవికంగా దాడి చేసి 27 మందిని చంపివేయడానికి నిరసనగా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఆత్మశాంతి కలిగే విధంగా ఈ రోజు శాంతియుతంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అందరి కుటుంబాలకు కూడా ఏదైతే గనక భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అండగా ఉంటామని చెప్పారు, ఏదైతే టెర్రరిస్టాన్ని అంతం చేయాలని చెప్పి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఈ టెర్రరిస్ట్ అనేవాళ్ళు భారతదేశాన్ని చూడాలంటే కూడా భయపడే విధంగా నరేంద్ర మోడీ గారు రానున్న రోజుల్లో ఈ టెర్రరిస్టాన్ని అంతం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ వారందరి కుటుంబాలకు కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఈ రోజున ఈ యొక్క ఆత్మ శాంతి ర్యాలీ చేయడం జరిగింది.
గుడివాడ పట్టణంలో హెడ్ వాటర్ వర్క్స్ ని అధికార యంత్రాంగంతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త పాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో మోటార్ల ద్వారా నీటిని నింపే ప్రక్రియను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడారు. వేసవిలో ప్రజలకి నీటి సమస్య రాకుండా చూడటానికి అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఈలు వరప్రసాద్, సతీష్ చంద్ర, శివాజీ, ఏఈలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. వచ్చి ఇలా వెళ్ళేస్తారు. ఇది న్యూ లైన్. కొత్త లైన్ ఇలా తీసుకొచ్చి అందులో తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇలా తెలిపారు సార్. ఇది ఎక్కడ 350 సార్. చిన్న పక్క నుంచి రోడ్డు ఏమంటే వర్షం వచ్చినప్పుడు పైకి వచ్చేస్తున్నాయి అంటన్నా. అలాగే ఇప్పుడు కాలు వచ్చినప్పుడు చనిపోయిన వచ్చి అక్కడ వాసన వస్తుంది జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లీన్లెస్, వాటర్ స్కేర్సిటీ లేకుండా, ఎక్కడ రోడ్లు అనే ప్రాబ్లం రాకుండా డ్రైనేజీ, ఈ 3 విషయాల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అనేకమైన మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, అప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందరికీ తెలిసిన విషయమే, రోడ్లు వేయడానికి కూడా కొన్ని ఫండ్స్ వచ్చినాయి. అలాగే మరికొన్ని ఫండ్స్ కూడా గట్టిగా ట్రై చేస్తున్నాము. అతి త్వరలోనే మంచి న్యూస్ జరుగుతుంది. సో ఈసారికి ముందుగా ఫస్ట్ థింగ్ క్లీన్లీనెస్, సెకండ్ థింగ్ వాటర్ అనేది స్కేర్సిటీ లేకుండా, ట్యాంకర్ లేకుండా ఇవ్వటం, మూడోది రోడ్లన్నీ శుభ్రంగా నీట్గా ఉండేటట్టుగా చేయటం అనేది. ఇదే కాకుండా డ్రైనేజ్ ఇష్యూస్ కూడా అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో అతి త్వరలోనే అత్యంత నీట్గా ఉండే గుడివాడ త్వరలో చూడబోతున్నాం. దానికి ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి సహాయం దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ప్రజలందరూ గమనించాల్సింది కోరుకుంటూ సెలవు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచే బాధితుల నుంచి వినతుల స్వీకరణ జరిగింది. బాధితులకి సత్వర న్యాయం జరగాలని ఫోన్లో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ప్రజాహితమే సంక్షేమంగా పాలన అందిస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుని అభినందిస్తున్న నియోజకవర్గం ప్రజలు. అమ్మాయి నాన్ని తన్ని తన్ని మా తమ్ముడండి. పొలం అంతా వాడొక్కడే ఆక్రమణ చేసుకుంటున్నాడండి. మా కొడుకే చేస్తాడండి అలాగా. వాడు ఒక్కడే మొత్తము 6.5 ఉందండి. దాన్ని బట్టి అలా చేస్తానండి. పట్టా కూడా బ్యాంకులో పెట్టుకున్నాడు, డబ్బులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడండి. పొలం కూడా కొనుక్కున్నాడండి. నా పేరు కచ్చల సోమరెడ్డి అండి. నా పేరు మీద ఉందండి. మా నాన్న సంపాదించింది కదండి. పుట్టాయి ఎస్ఐ వస్తారు. నేను ఇది రాసిస్తాను, తీసుకొని వెళ్ళండి స్టేషన్కి. ఎస్ఐ గారు, కెచ్చల సోమిరెడ్డి అని మీ దగ్గర పంపిస్తున్నాను. చాలా పెద్ద ఏజ్డ్, వాళ్ళ కొడుకు పొలం ఏదో ఆక్యుపై చేసుకొని కొట్టి పంపించేశాడంట, కొట్టి తరిమేశాడు బయటికి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో మార్కెట్ యార్డు వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముందు పహల్గాం ఉగ్రదాడులు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబాలకి దేవుడు ఓదార్పు ఇవ్వాలని,
1 నిమిషం మౌనం పాటించారు. కార్యక్రమంలో కూటమి 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు జిల్లా వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ఇనిషియేటివ్ ని వారు పర్సనల్ గా తీసుకొని ప్రజలకి తీసుకెళ్ళినప్పుడు ఇదంతా కూడా సపోర్ట్ మెకానిజం లో ఒక మంచి పరిపాలన అందించినప్పుడు తప్పకుండా మంచి ప్రభుత్వం అవుతుందని ఇది ఒక నిదర్శనం అని మీకు చెప్తున్నాను. మరి చాలా మంది చాలా మంచి మాటలు చెప్పారు. గత ప్రభుత్వం ఏం చేసిందో అది మనం చేయట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రైతులకి చేసింది ఏమీ లేదు. ఉదాహరణ చూస్తే మనము ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి నెలలోనే మరి గత ప్రభుత్వం 1674 కోట్లు మరి బకాయి పెడితే మనం వచ్చిన మొదటి నెలలోనే 674 కోట్లు మరి రైతులకి చెల్లించిన ఘనత ఈ యొక్క ఎన్డీఏ కూడా. మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బంధువు అని అంటారు, మనందరూ చూస్తూనే ఉన్నాం. మరి రైతు సేవా కేంద్రాలు పెట్టి మరి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే వారి ఖాతాలకు డబ్బులు వెళ్తున్నాయంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం అవుతుంది. దాని చిత్తశుద్ధికి మనందరం కూడా మరి చప్పట్లు కొట్టి వారిని ఒకసారి అప్రిషియేట్ చేస్తున్నాం. మరి ఈ రోజుల్లో దేశంలో 60% పైగా మరి వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నారు. మరి చాలా మంది కూడా ఉద్యోగాలు కానీ వ్యాపారం నిమిత్తం మరి వెళ్తుంటారు. మరి ఇలాంటి రోజుల్లో మరి రైతులకి మారుతున్న రోజుల ప్రకారం ఫార్మ్ మెకనైజేషన్ కింద లేటెస్ట్ మరి ఉన్న ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, మెషినరీ ఉందో అది 50% ఆల్మోస్ట్ అన్నింటి మీద సబ్సిడీ ఇచ్చి మరి రైతులకు ఇచ్చి వారికి పెట్టుబడిలో మరి తక్కువ చేయడానికి, అలాగే మ్యాన్ పవర్ తగ్గించడానికి, అలాగే మరి తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి ఇలాంటి మరి మెషిన్స్ ఏవైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అవన్నీ చూస్తున్నాను. రొటావేటర్స్ కానివ్వండి, కల్టివేటర్స్ కానివ్వండి, పవర్ స్ప్రేడ్స్ కానివ్వండి, ఆ థాయ్ మెషినరీ స్ప్రేడ్స్ కానివ్వండి, అన్ని కూడా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మరి మన ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి కూడా కాకుండా మరి మిగతా రైతులు చెప్పి మరి ప్రభుత్వం ఇస్తున్న ఇలాంటి స్కీమ్స్ ని అందరూ కూడా వాడుకొని మరి తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో తక్కువ మ్యాన్ పవర్ తోటి ఎక్కువ రాబడి వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందిగా నేను అందరూ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.